ప్రైజ్ గాడ్. ఈరోజు మన అందరి మనసులో ఒకటే డౌట్, టైం ఎలా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది? ఇది చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. మనం అంటాం కదా, టైమ్ ఈజ్ ఫ్లయింగ్ అని. ఇప్పుడు ఆల్రెడీ జూలై 2025 వచ్చేసింది. ఒకసారి వెనక్కి చూస్తే ఇంకా ఇయర్ అంతా కొత్తగానే ఉన్న ఫీలింగ్. క్యాలెండర్ చూస్తే మోర్ దెన్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 2030కి కూడా చాలా దగ్గరలో ఉన్నాం. అసలు మెయిన్ స్టోరీకి వచ్చేస్తే, మీరు నోటీస్ చేశారా, టైం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఏపీ న్యూస్ ప్రకారం సైంటిస్ట్ చెప్తున్నారు. ఎర్త్ రొటేషన్ స్పీడ్ పెరిగింది. ఈ భూమి ఒకసారి రౌండ్ తిరిగే ప్రాసెస్ని మనం ఒక డే అని అంటాం, అంటే 24 hours. కానీ ఇప్పుడు సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే, ఎర్త్ రొటేషన్ 20 hours కన్నా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తుంది. అంటే డేస్ షార్ట్ అవుతున్నాయి. ఇది చాలా రేర్ సిచ్యువేషన్. మీకు తెలుసా, 1972 నుంచి ఇప్పటి వరకు మనం 27 లీప్ సెకండ్స్ని యాడ్ చేసాము. ఒక సెకండ్ అంటే ఏం లేదు అనిపించవచ్చు, కానీ ప్రతి సాఫ్ట్వేర్, ఫోన్, ఏటీఎం, ఇంటర్నెట్, బ్యాంక్ సిస్టమ్స్, సప్లై చైన్ అన్నీ టైం మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సాఫ్ట్వేర్స్లో టైం సబ్ట్రాక్ట్ చేయడం లాంటివి ఏముండవు. ఇఫ్ రిమూవ్ ఈవెన్ 1 second, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి ట్రాన్సాక్షన్, వ్యాలిడేషన్, అప్రూవల్ అన్నిటికీ టైం అనేది చాలా క్రూషియల్. 1 second తప్పితే చైన్ రియాక్షన్లో ఎఫెక్ట్ వస్తుంది. ఇదంతా మాట్లాడుతుంటే బైబిల్లో చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి. మాథ్యూ 24, మత్తయి సువార్త 21 అధ్యాయంలో 22 వచనంలో ఇలా ఉంటుంది: ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయో తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. అండ్ అన్లెస్ దోస్ డేస్ షుడ్ బి షార్టెడ్, దేర్ షుడ్ బి నో ఫ్లెష్ బి సేవ్డ్, బట్ ఫర్ ద ఎలెక్ట్స్ సేక్ దోస్ డేస్ షల్ బి షార్టెడ్. సైంటిస్ట్ కూడా చెప్తున్నారు, డేస్ ఆర్ లిటరలీ షార్టెన్. ఎర్త్ స్పీడ్ పెరిగితే ఎర్త్ క్వేక్స్ పెరగవచ్చు అని కూడా రీసెర్చ్ ఉంది. బైబిల్లో చెప్పిన విషయాలని నేను భయపెట్టాలని చెప్పడం కాదు, కానీ లోకంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కదా. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. యేసు చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. మెనీ విల్ కమ్, మెనీ విల్ డిసైడ్. వార్స్ జరుగుతాయి, ఎర్త్ కేవ్స్ పెరుగుతాయి, కానీ వన్ హూ ఎండ్యూర్స్ టిల్ ద ఎండ్ విల్ బి సేవ్డ్. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. ఈ సమయంలో మనం సిద్ధంగా ఉండాలి. మంచి బలం కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ వరల్డ్లో టైం ఎంత ఫాస్ట్గా అయితే పెరుగుతుందో అంతే ఫాస్ట్గా మనం దేవుని దగ్గరికి అయితే చేరుకోవాలి. మరి ఈ విషయం మీకు ఎలా అనిపిస్తుంది? మీ స్పిరిచువల్ ఇన్సైట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. యేసు ప్రత్యేకంగా చెప్పారు, బీ రెడీ ఫర్ యూ డు నాట్ నో ద డే ఆర్ ద హవర్. మనమందరం సిద్ధంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.